హాయ్ అండి, అందరికీ నమస్కారం. 369 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము సన్న మురుకులు అంటే సన్న సుట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మేము ఈ పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ పిండికి కావాల్సిన పదార్థాలు పట్టియడానికి ఇందులో మనము బియ్యపిండి, శనగపిండి, జీలకర్ర, ధనియాలు, మినపప్పు వేసి కొద్దిగా ఎండబెట్టి పట్టించినామండి. అవి వేసుకున్న తర్వాత మెత్తగా ఇలా తడుపుకోవాలండి. ఇలా తడుపుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలా తడుపుకొని పక్కన పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే తడుపుకి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనకు దానికి ఇట్లా సుట్లు ఒత్తుకోవడానికి మనకు కావాలి కదండి. ఇగో ఇది, వీటిని గిద్దలని అంటారు ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇగో ఇది ఫ్రెండ్స్, ఈ బిల్ల వేసుకొని మురుకులు చేసుకుందాము. ఇప్పుడు ఇది పిండిగా తడుపుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొన్ని వాటరు, ఉప్పు, కారం. మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే టేస్టీగా వస్తాయని కట్టెల పొయ్యి ముట్టించినాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా బాండి పెట్టుకున్నాము. సరిపడంత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. చూసారు కదండి, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు కొంచెం ముద్దలాగా తీసుకొని ఆ గిద్దల్లో వేసుకుందామండి. కొంచెం వాటర్ తడి చేసుకోవాలి. వాటర్లో చేతి ముంచి తడి చేసుకొని మనం అట్లా ముద్దలాగా చిన్న ముద్దలా మీడియం సైజ్ తీసుకొని అలాగ అనుకొని ఇలా గిద్దల్లో పెట్టేసుకోవాలి. మనం గిద్దల్లో పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు అందులో ఒత్తేసుకోవడమే. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు అండి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సాఫ్టీగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇది వేసుకుందాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా అండి, దగ్గరికి అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కాలింది, తీసి పక్కన గిన్నెలో పెట్టేసుకుందాం.